ఇక ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ మెప్మా ఆర్పీ యూనియన్ ఆధ్వర్యంలో మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహిస్తున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హెల్త్ కార్డు పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఇక ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ మెప్మా ఆర్పీ యూనియన్ ఆధ్వర్యంలో మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహిస్తున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హెల్త్ కార్డు పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ ఉదయ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఉదయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అమూల్య. ఆర్పీ పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్పీలందరూ కూడా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా దాదాపు వేలాది మందిగా కూడా ఇక్కడ తరలి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా వేతనాలు పెంచాలి, గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైన డ్రెస్ కోడ్ కూడా ఇవ్వాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ధర్నా కార్యక్రమం కూడా తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 నెలల వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క రాత్రి వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంత పాటు ఆర్పీ వాళ్ళు ఉన్నారు, రీసోర్స్ యూనియన్ వాళ్ళు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పారంటే ఈరోజు ప్రధానంగా మీరు ఏ సమస్యపై పోరాడుతున్నారు, ఎన్ని నెలల నుంచి మీ పెండింగ్ బకాయిలు ఉన్నాయి? ప్రధానంగా ఈరోజు పట్టణాల్లో పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అతి తక్కువ వేతనాలు 6,000 రూపాయలే ఇస్తున్నారు. అది కూడా రెగ్యులర్గా ఇవ్వకుండా, వాళ్ళ వ్యక్తిగత ఖాతాలు వేయకుండా, ఆ జీతాల కోసం చెప్పులు అరిగేదాకా వచ్చిన జీతాలు పెట్టి ఛార్జీలు పెట్టుకొని చెప్పులు అరిగేలాగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 4 నెలల నుండి 5 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఇంటింటికి సర్వే అని చెప్పేసి ప్రభుత్వ పథకాలు ఏవి వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి సర్వే చేస్తున్నటువంటి క్రమంలో అసలు మీరు ఆర్పీలను గ్యారంటీ ఏందని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సర్వే దాని గురించి మిమ్మల్ని అంటే ప్రభుత్వానికి వాడుకొని కూడా ఇప్పుడు మీరు ఆర్పీలు అంటే ఎవరు అన్న ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారా? వారికి చెప్పుకుంటే మీరు ఏమన్నారు? మళ్ళీ వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాము. మాకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, మాకు ఒక గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా పరిష్కారం చేయడంలో చాలా జాప్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టే ఈరోజు ఈ ధర్నాని చేపట్టాం. ఒక్క ఐడెంటిటీ కార్డులే కాదు, మాకు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు సాధారణ బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి అనేటటువంటిది ప్రధానంగా. డ్రెస్ కోడ్ కూడా మాకు ఇప్పుడు ఆశాకి అంగన్వాడీలకి ఇచ్చారు.
కానీ ప్రభుత్వ పథకాలను కింది స్థాయికి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయిలో చాలా గట్టిగా ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రము ఈరోజు విస్మరిస్తుంది వీళ్ళ శ్రమని. కాబట్టి మేము ఈ రోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. రైట్ అమ్మ, చెప్పండి, అంటే 5 నెలల నుంచి ఎంతవరకు మీకు బకాయిలు రావాల్సి ఉంది? ఈ బకాయిలను అడగడంతో అంటే అధికారులు ఏమంటారు, అటు మంత్రులు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? అందరికీ నమస్కారం. మేము ఇక్కడ నిరసన ఈ ప్రభుత్వానికి తెలియపరచడానికి, నా పేరు చంద్రకళ, స్టేట్ అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. 6,000 మందిని, ఇంతకుముందు 3,000 మందిని మన ప్రజాభవనం తీసుకుపోవడం కూడా జరిగింది. ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరికి కూడా మా యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేయడం కూడా జరిగింది. అయినా కానీ మెయిన్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క వర్క్ మేము ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు మీరెవరు అనే క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని. మాకు ఒక ఐడి ప్రూఫ్ లేదు, మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు, మీరెవరు అంటారు. మరి ఈ ప్రభుత్వానికి మేము ఎట్టి షాకిరి చేస్తున్నాం. మాకు ఈ పెరుగుతున్న ధరలకి మరి 6,000 రూపాయలు ఇస్తే ఎలా మాకు వర్తిస్తుంది? మాకు సరిపోవట్లేదు. సాలిసాలని జీతాలు ఇస్తున్నారు. మేము ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల దాకా వార్డులో ఉంటున్నాము. వార్డులో మేము వర్క్ చేయకుంటే ఆఫీసర్ ఏమంటాడు, మీరు చేస్తేనే మీరు ఇక్కడ ఆఫీస్కు రావాలి, లేకుంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది? మేము గత 20 సంవత్సరాల నుంచి ఆర్పీగా చేస్తున్నాం. అసలు జీతం లేకుండా కూడా చేసినాం. మాకు ఈ 6,000 రూపాయల జీతం రావడానికి కూడా 4-5 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, 6,000 మంది ఆర్పీలకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలి, ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. మాకు ఆర్పీలు చనిపోతే ఇన్సూరెన్స్ లేదు, భద్రత లేదు. దయచేసి ఈ ప్రభుత్వానికి మేము 6,000 మంది తరపున మమ్మల్ని గుర్తించమని కోరుచున్న ఈ సిఐటి ద్వారా మేము ఇక్కడ ఈ నిరసన తెలపడానికి ఇక్కడ దాకా 6,000 మందితో మేము వచ్చినాం. అమ్మ, చెప్పండి, అంటే ఇప్పటిదాకా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మెప్మా తరపు నుంచి ఒకవేళ స్పందిస్తే ఎలా ఉంటుంది, స్పందించకపోతే ఎలా ముందుకెళ్తారు మీ కార్యాచరణతో? మేము సంవత్సరం మీద లెటర్ ఇచ్చినాం. ఇంతవరకు సంవత్సరం నుండి ఇంతవరకు మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అందుకనే ఇక్కడ మొన్న కూడా మేము ప్రజాభవన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు 6 నెలల నుంచి జీతాలు లేవు సార్. జీతాలు లేనిది మేము అక్కడ లెటర్ ఇస్తే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే జీతాలు వేసేసిరు. అంటే మీ దగ్గర ఉండి కూడా మాకు ఎందుకు వేస్తలేరు అంటే, మేము 6 నెలలకు ఒకసారి జీతాలు తీసుకుంటే సంవత్సరానికి 2 సార్లు జీతాలు తీసుకునేటోళ్లకు ఎందుకు పనులు చెప్తున్నారు? ఇన్ని సర్వేలు ఎందుకు చెప్తున్నారు? ఇంత బాధలు ఎందుకు పెడుతున్నారు మమ్మల్ని? మమ్మల్ని గుర్తించండి, గవర్నమెంట్ మీరు గుర్తించండి, మాకు కనీస వేతనం చెల్లించండి. పెరుగుతున్న ధరలకు మా ఇంటికి 6,000 సరిపోతాయా సార్? మీరే ఆలోచించండి. ఒక పక్క ఇది ప్రజాపాలన, ఇది ప్రజల పాలన అంటూ చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రజాపాలన కూడా 6 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఇస్తున్నారు. మళ్ళీ దీన్ని ఎట్లా అనుకుంటారు? మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అంటున్నాడు రేవంత్ సారు. వాళ్ళని చెయ్యాలంటే మేము సారథులం, మేము సారథులం. మీరు ఏ సంకల్పంతోనైతే ఈ కార్యక్రమం మీరు పెట్టుకున్నారో అది మేము ప్రజల్లోకి, మహిళా సంఘాల్లోకి తీసుకెళ్లి వాళ్ళని కోటీశ్వరులను చేసే దిశగా మేము సారథులుగా మేము వహిస్తున్నాం, సారథులుగా. మీరు మమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎట్లా ఈ వర్కులు చేస్తాము, ఎట్లా ముందుకు పోతున్నాం అనుకుంటారో అర్థమైతలేదు సార్. ఇట్లనే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది మీ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ధర్నాకు చేపడతాం, జిల్లా వారిగా. పక్క కూడా ఇప్పటికే ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మెమరాండం ఇచ్చుకున్నా కూడా కనీసం స్పందన చూపిస్తలేరని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అనేక మంది కూడా ప్లగార్డులు పట్టుకొని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంతో మంది వేలాది మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క కుటుంబ సమస్యలు, ఒక పక్క కుటుంబ భారం, మరో పక్క తమ విధులను చేసుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తే మాత్రం ఇప్పటి వరకు కూడా మా జీతాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇండ్లలో కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాము, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలకు మాకు వెంటనే హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమూల్య, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.